ఒడిశా తీరం సమీపంలో ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని జయశంకర్, భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మెదక్ జిల్లా టెక్మల్, శంకరంపేట, పాపన్నపేట, హవేలీ, ఘన్పూర్ లో వర్ష ప్రభావం ఉంది. ఇక కామారెడ్డి జిల్లా బిక్నూర్, నిజాం సాగర్, పిట్లం, సూర్యాపేట నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. తుంగతుర్తి నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది. యాదగిరిగుట్ట, గుండాల, మోత్కూరు మండలాలు, ఆలేరు, రాజాపేట, మోటకొండూర్, తుర్కపల్లి, బొమ్మల రామారం మండలాల్లో రాత్రి నుంచి గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడింది. ఇక నల్గొండ జిల్లా చిట్యాల, నార్కట్పల్లి, రామన్నపేట మండలాల్లో రాత్రి నుంచి వర్షం కురిసింది. నల్గొండ జిల్లా అనుముల, నెడమనూర్, పెద్దఊర, తిరుమలగిరి, సాగర్ మండలాల్లో వర్ష ప్రభావం ఉంది. ఇక వనపర్తి జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. రైట్, వెదర్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. చూస్తున్నాం మనము 3 రోజుల నుంచి చాలా ఎండగా ఉండే సడన్ గా ఒక్కసారి వాతావరణం చేంజ్ అయ్యి నైట్ నుంచి బాగా వర్షం కురుస్తుంది. ఇలా ఇంకా వర్షం ఎన్ని రోజులు కురిసే ఛాన్స్ ఉందంటారు అరవింద్? లిఖత్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారిగా కారుమబ్బులు కమ్ముకొని వచ్చి భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల ముసురు వర్షాలు కూడా కురుస్తున్నాయి. మరి కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి వర్షాలు కూడా నిన్న నుండి ప్రారంభమయ్యాయి. ఇది ప్రధానంగా చూసుకుంటే ఒడిశా తీరం సమీపంలో ఉత్తర పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది కాబట్టి భారీ వర్షాలు కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తాయి, మరి కొన్ని జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలు కూడా కురుస్తాయి. మరి తెలంగాణ వైపుగా ఈశాన్య గాలులు కూడా ఎక్కువగా ఉండే ప్రభావం ఉంది కాబట్టి దీని కారణంగా కూడా అల్పపీడనం ఎఫెక్ట్ గానీ మరియు ఆ క్యుములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ గానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని జిల్లాలో మాత్రం అంటే ఈ రోజు నుండి ఎల్లుండి వరకు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాలో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రధానంగా అధికారులు తెలియజేశారు. మరి నిన్న రాత్రి నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తున్న జిల్లాలు మాత్రం జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం ఎక్కువ వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఈశాన్య జిల్లా కాబట్టి, ముందుగా ఎఫెక్టెడ్ అయ్యే అదే జిల్లా కాబట్టి అక్కడ కూడా నిన్న నుండి భారీగా వర్షం కురుస్తుంది. నిన్న వాతావరణ అధికారులు కూడా అక్కడ ఎల్లో అలర్ట్ కూడా, ఆరెంజ్ అలర్ట్ కూడా దానికి జారీ చేశారు. ఇది రానున్న 2 రోజుల పాటు కూడా ఆ జిల్లా కొనసాగే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ లో కూడా రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి. కారు మబ్బులు కమ్ముకొచ్చి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.